అమ్మయ్య. వాళ్ళు టెంకాయ కొట్టడానికి వెళ్ళారు. మనం కాసేపు రిలాక్స్ అవుదాం రా. సరే. అబ్బబ్బబ్బబ్బా, చీర మీద ఇవన్నీ వేసుకుంటే ఎంత ఉక్కపోతగా ఉందో. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బబ్బా, నా వల్ల కావడం లేదు. ఇంకా ఎంతసేపు ఉంటారా ఆంటీ వాళ్ళు? పార్వతి ఉంది కదా, అది మహాభక్తురాలు. దేవుడు దిగొచ్చేదాకా పూజలు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంది. పరిగెత్తి పరిగెత్తి అలుపు వచ్చింది. మీరు ఇష్టపడ్డ వాళ్ళకి ఈ ఫ్లవర్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, తీసుకోండి తీసుకోండి. సార్, మీరు ఇష్టపడ్డ వారికి ఈ ఫ్లవర్ ఇవ్వండి. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. థ్యాంక్ యూ. పెద్దబాబు గారు, మీకు నచ్చిన అమ్మాయి జెడ్లో పెట్టండి. నీ జడలో పువ్వు పెట్టాలన్నా నా ప్రేమను అంగీకరించిందే. అసలు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పందే చేతికివ్వడం కూడా తప్పవుతుంది పార్వతి. నా వల్ల కావడం లేదు. సత్యామే చంద్రముఖి. ఏమైందండి? అక్కడ చూడు, అఖిలకు కొబ్బరికాయ కొట్టడానికి వెళుతోంది. అక్కడ దేవ పార్వతులు ఉన్నారు. ఇప్పుడు ఎలా? నా బుర్కా ఇక్కడ, నా డ్రెస్ ఏమైంది? గాలికి ఎక్కడో ఎగిరిపోయినట్టుంది. నాకు కనపడట్లేదు. ఎవరు ఎత్తుకుపోయారు? నీకు కొంచెం కూడా జాగ్రత్త లేదు. వాళ్ళు గాని నీ మొహం చూసారంటే పచ్చడి కింద కొట్టేస్తారు. ఇప్పుడు ఎలా తల్లో? బుక్ అయిపోతానో ఏమో, నాకు అర్థం కావట్లేదు. ఎలా ఇప్పుడు? ఎక్కడికి? ఆగండి ఆంటీ, ఎక్కడికి? మీరు సూపర్ ఆంటీ. నేను ఎప్పుడు సూపరే. కట్టు కట్టు. ఎలా ఉంది? సూపర్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. పద పద,
అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. పద పద పద. రోష్ని, ఏ రోష్ని, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు రోష్ని? పెళ్లిపీటలు రెడీ చేసాం, ముహూర్తం ముంచుకొస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు రోష్ని? రోషినా? వీడెవడు? పెళ్లిపీటలు రెడీ చేశారు, ముహూర్తం ముంచుకొస్తుంది. రా రోష్ని. పెళ్ళా? ఏంటది? అరే ఏంటిది అంటావు? మజాక్ చేయనీకి టైం లేదు. మన అదృష్టం బాగుంది. అఖిలాండేశ్వరి మేడం గారు కూడా వచ్చారు. నమస్తే మేడం. నమస్తే. నేను విజయమాల్యాన్ మేడం. సార్ గుర్తుపట్టారా? ఘట్టమనేని టెక్స్టైల్ కంపెనీ వైజాగ్ బ్రాంచ్కి నేను అకౌంటెంట్ని. ఓ మాల్యా, గుర్తుకొచ్చింది. అఖిల, మార్వాడి మాల్యా అంటానే అతనే. గుర్తుపట్టనట్టుగా మారిపోయావు మాల్యా. బావున్నావా? అంతా మీ దయ మేడం. నా లవ్ సక్సెస్ చేసుకోవాలని లాంగ్ లీవ్ పెట్టాను. వధువు వచ్చింది రోషిని. ఈగుల్లోనే పెళ్లి మేడం. రోషిని, సార్కి మేడంకి నమస్తే గారు. నమస్తే. నమస్తే. నా జీవితాన్ని సెకండ్ ఇన్నింగ్స్ చేసేలా ఉన్నావు కదరా. మేడం, సార్ తాళి కట్టే ముహూర్తం వచ్చింది. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదించండి ప్లీజ్. పెద్దబాబుకి మంచి సంబంధం రావాలని కోరుకున్నాం కదా. ఒక ప్రేమ జంటకి దగ్గరుండి పెళ్లి చేసే అవకాశం దక్కించుకోవాలకిలా. వెళ్దాం. పదండి. పదండి. రండి మేడం. రా రోషిని. పదమ్మా. రా రండి సార్. అయ్యో ఆంటీ. రా రోషిని, ముహూర్తానికి టైం అయిపోతుంది. రా. అయ్యో దేవుడా, వీడెవడు? రా రోషిని, సిగ్గుపడతావెందుకు? కూర్చో. రా కూర్చో రోషిని, కూర్చో. ఏమైంది రోషిని? క్యా హువా? మై హూనా. ఏం పర్లేదు, నేను చూసుకుంటానుగా. ముసుగు తీస్తే అఖిలక్క చంపేస్తుంది. తీయకపోతే నాకు ఇంకో పెళ్ళవుతుంది. ఇప్పుడెలారా భగవంతుడా? పంతులు గారు కానివ్వండి. బాబు, వధువు మెళ్ళో తాళి కట్టండి. నహీ, నాకీ పెళ్లి వద్దు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. నాకిష్టం లేదు. రోషిని, క్యా హువా? అమ్మా నాన్నలు ఎవరు అవసరం లేదన్నావు, నాకు ప్యార్ కావాలన్నావు. నాకు ప్యార్ వద్దు. ఊరు కావాలి. మా ఊరు వెళ్ళిపోతాను. అలా అంటున్నావేంటమ్మా? ప్రేమించిన వాడికి మనసిచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాక పెళ్లి వద్దంటే అబ్బాయి పరిస్థితి ఏంటి? నాకు ఇష్టం లేదు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. అమ్మ వాళ్ళని ఒప్పించాకే పెళ్లి చేసుకుంటా. మీ తల్లిదండ్రులు ఒప్పించుకోకుండానే నువ్వు ఈ పెళ్లికొచ్చావా? ముందు వాళ్ళు మీ ప్రేమను యాక్సెప్ట్ చేశాకే జీవితాల్ని మలుచుకోండి. పదండి వెళ్దాం.
రోషిని ఏమైంది రోషిని? ఇలా చేసావేంటి రోషిని? ఎవడ్రా రోషిని? ఏ తుమ్ కౌనే? గౌనా? నా గౌన్ మిస్ అయినందుకే ఇన్ని అగచాట్లు. పదవే చంద్రముఖి, ఏయ్. పద. అమ్మో, ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది. ఎంత పెద్ద గండం తప్పిందో. వామో, నా వల్ల కాదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ. అదిగో ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పదండి. అబ్బా పదండి. అమ్మా, కొంచెం ఉంటే నా పూలు నలిగేవి చంద్రమ్మ. ఏమైంది పార్వతి? అది ఈ గుడిలో చాలా మహత్యం ఉంది పెద్దబాబు గారు. ఎట్ట వచ్చినదో పువ్వు వచ్చిన జడ్లో చేరినది. ఎవరికి చేరాలో వాళ్ళ దగ్గరికి చేరింది పార్వతి. పద వెళ్దాం. చంద్రమ్మో, మన చేతులతో మనమే కలుపుతున్నట్టుందే వాళ్ళని. పదవి వాళ్ళిట పోతున్నారు, ఫాలో అవుదాం. పద. పెద్దబాబు గారు కార్ ఆపండి. ఏమైంది పార్వతి? ఐస్ క్రీమ్ తిందాం పెద్దబాబు గారు. ఇప్పుడా? ఇప్పుడే పెద్దబాబు గారు. సరే పద. పద. డైరెక్ట్ గా పెదబాబుని ఇంటికి తీసుకెళ్లకుండా తూనీగలా తిప్పుతూనే ఉన్నావు కదే. అన్నా 2 మంచి ఐస్ ఇవ్వన్నా, పెద్దబాబు గారు తింటారు. ఐసుల్లో మంచివేంటమ్మా, చల్లగా ఉంటాయి. తీసుకోండి. అట్టుకోండి పెద్దబాబు గారు. బాగుంది కదా పెద్దబాబు గారు. యా. ఐస్ తినడం కాదే, నిన్ను లాగి తంతానుండు. గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడికి ఐస్ తినిపిస్తావా? నీతో ఉంటే అధోగతేనే. అయ్యో, ఇప్పుడెలా? ఏం పర్లేదు. పెద్దబాబు గారు ఇంకోటి తీసుకొస్తాను, ఇది అట్టుకోండి. ఇంకొకటి అట్టుకొస్తాను.
ఇది నీ ఎంగిల్ కాదు పార్వతి, ప్రేమ. పెదబాబుని గుళ్ళో ప్రదక్షిణలు చేయిస్తే భక్తి అనుకోవచ్చే. నీ చుట్టూ తిప్పుకుంటే, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఏమనుకోవాలి? ఖచ్చితంగా నీ బలుపు అనుకోవాలి. కోట్ల రూపాయల చెక్కుల మీద సంతకం పెట్టే పెదబాబు చేతికి ఐస్ పట్టిస్తావా? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు గంజిలో ఉప్పు వేసుకుని తింటే సూప్లా ఉంటుందని, పచ్చికారంలో నూనె పోసుకుని తింటే కమ్మగా ఉంటుందని పిచ్చి పిచ్చి రుచులు పెదబాబుకు చూపిస్తే నీకు నేను చుక్కలు చూపిస్తాను. గుర్తుంచుకో. చంపేస్తానే. సిన్నమ్మ గారు. ఏమనుకున్నావు? సిన్నమ్మ గారు, ఓకే అండి. పార్వతి, పార్వతి, ఏమైంది పార్వతి ఇంతసేపు? ఐస్ క్రీమ్ ఏది? ఐస్ క్రీమ్ వెళ్ళిపోయినాడు పెద్దబాబు గారు. ఏమైంది పార్వతి దగ్గుతున్నావు? ఏం లేదు పెద్దబాబు గారు, పొలం మారింది. సీక్రెట్ పడినా ఇంకా రాలేదని మా అయ్య కంగారు పడుతున్నట్టున్నాడు. సరే వెళ్దాం పద. ఉమ్. ఐశ్వర్య, ఐష్ బంగారం. ఏంటి నన్నే? నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. నా కోసం ఎప్పుడైనా ఏమైనా తెచ్చావా? అబ్బా కౌంటర్ లేకు. ఇదిగో వాసన పట్టైనా చెప్పొచ్చు. మల్లెపూలా? 3 మూరలు. దేవుడికా? జోకా? నీకోసమే తెచ్చాను. కళ్ళు తిరుగుతున్నాయి మహి. ఏ మల్లెపూల వాసన పడదా? పడుతుంది గాని నువ్వు నా కోసం మల్లెపూలు తెచ్చావంటే నమ్మబుద్ధి కావట్లేదు. షాక్తో తల తిరుగుతుంది. ఇంకో జలక్కిస్తా, అటు తిరుగు, నీ జల్లో తిరుగుతా. అక్క,